కేసీ వేణుగోపాల్ కోసం పోయిండు, పొట్టు టింగ్ 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 అని పోయిండు కేరళకి. పైసలు పెట్టిండు, ఆడ ఛానళ్ళు పెట్టిండు, ఏదేదో చేసిండు, లోట పీస్ అయింది. ఆడ ఇంకొక ఆయన సతీష్ అని ముఖ్యమంత్రి చేసి అయిందా? ఒకటి 2039 దాకా రాహుల్ గాంధీ అనేటోడు ముఖ్యమంత్రి కాడంటే రేవంత్ 10 సంవత్సరాలు ఇంకా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంటుంది కేంద్రంలో 2039 దాకా అని ఒప్పుకోవడం జరిగింది. 2039లో కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే రేవంతే హెల్ప్ చేయాలన్నట, లేకపోతే అప్పుడు కూడా కాడట. ఇక పబ్లిక్ ఒపీనియన్, పార్లమెంట్ ఒపీనియన్ బీజేపీ సైడ్ వాళ్ళు కూడా అన్నారు, మా అత్యుత్త నాయకులు కూడా అన్నారు, నీకంటే మీ చెల్లె మేలున్నదా, ఆమెను ముందర కూర్చోబెట్టున్నట్టే. రాహుల్ గాంధీ కంటే ప్రియాంక గాంధీ మేలున్నది, ఆమె కూర్చోబెట్టమని మా నాయకులే అన్నారు. అందరం ఒప్పుకుంటాం దానికి, పబ్లిక్ కూడా అదే. దానికి కాంట్రరీ ఈయనట రాహుల్ గాంధీని కూర్చోబెడతాడంటే మస్కా కొట్టుడు తప్ప ఇలా ఏం మీనింగ్ లేదు. ఒకటే రాహుల్ గాంధీ ఇజ్జత్ తీసిండు 2039 దాకా నువ్వు ప్రధానమంత్రి కావని, ఆ తర్వాత కూడా అప్పుడు కూడా నేను హెల్ప్ చేస్తేనే అవుతావని ప్రియాంక గాంధీకి ఈయన మోసం చేస్తా ఉన్నాడు. పబ్లిక్ ఒపీనియన్ ఆమె దిక్కున్నది, ఈ రకంగా ఉన్నది. ఈయన అన్ని పనికి మాల మాటకారండి. ఈయనను ఎందుకు చేసుకున్నాండి ముఖ్యమంత్రి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉంటారండి, ఆయన ఇది జెన్యున్ పర్సన్. పోతే మంచిగా ఉన్నట్టు మనస్ఫూర్తిగా మాట్లాడతాడు, అయ్యేది ఉంటే అవుతుందని చెప్తాడు పని, అయ్యేది లేకుంటే కాదని చెప్తాడు, ఎందుకు కాదో చెప్తాడు, చెప్పిన మాట ఇంప్లిమెంట్ చేస్తాడు. అట్లాంటి నేను ఒక డిగ్నిఫైడ్ జెన్యున్ మనిషినన్నా ముఖ్యమంత్రిని చేసుకునేది ఉండే. వస్తారు, ఇట్లాంటి వాళ్ళు వస్తారు, క్యాంపెయిన్ చేసుకుంటారు, మస్తీ చేసుకుంటారు, ఉప ముఖ్యమంత్రి ఏదో పడేస్తే అయిపోతుండే. ఒక జెన్యున్ లీడర్ని, డిగ్నిఫైడ్, కొంచెం డీసెన్సీ, మాట మీద నిలబడేటోనన్నా ముఖ్యమంత్రి చేసుకునేది ఉండే. 2029లో కాంగ్రెస్ ల చరిత్రలో ఎన్నడూ లేనంత అధ్వానంగా ఓడిపోతుంది ఇక్కడ తెలంగాణలో. 1985 చాలా అధ్వానంగా ఓడిపోయారు, 1994 ఇంకా అధ్వానంగా ఓడిపోయారు. 2028-29లో రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చాలా అధ్వానంగా ఓడిపోతుంది. కానీ మన మోడీ గారు ఒకటి మెరిసే జుడిజావని, మరి ఏమన్నా ఉందో నాకైతే తెలియదు. చాలా చిన్న కార్యకర్తని బీజేపీలో, ఏమన్నా లింక్ ఉందేమో మరి నాకైతే తెలియదు. అట్లాంటిది ఏమైనా ఉందా? సువేందు అధికారి, అందుకే చెప్పిన కాంగ్రెస్ వాళ్ళకి సలహా, మా నాయన చాలా సేవ చేసి ఈ పార్టీకి. జెన్యున్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు మాట మీద ఉండి జీవితాంతం కాంగ్రెస్ పార్టీలో ఉండి గసంటోళ్ళని చేసుకున్నా సరే, ఈయనకి ఏదో పడేస్తే అయిపో మంత్రి పదవి. ఎప్పుడు జారుకుంటాడో తెలియదు. ఇక రేవంత్ రెడ్డి క్లెయిమ్స్ దట్ హీ గాట్ ద 3 బుల్లెట్ ట్రైన్ కారిడోర్స్ టు తెలంగాణ అన్నాడా మొన్న? ఆయననే తెచ్చిండని బుల్లెట్ ట్రైన్ కారిడోర్స్ చెప్తే ఈయనండి, ఇది హైలైట్ జోక్. The Modi government brought national policy called the National Rail Plan. The first draft of the National Rail Plan was released in 2020 and the final report was released in 2021. It mentions the government's plans to develop 7 high-speed rail corridors, out of which 3 are connected to Hyderabad. 2020లో స్టార్ట్ అయింది, 2021లో రిపోర్ట్ కంప్లీట్ అయింది. ఈయన లోటపి ఏడున్నాడు ఈయన. అప్పుడు దుబ్బాకల డిపాజిట్ వీకింది, జిహెచ్ఎంసీలో డిపాజిట్ వీకింది, హుజూరాబాద్లో డిపాజిట్ వీకి ఈయననే ఏడున్నాడో గాయబుండే మనిషి. ఈయనట రైల్ కారిడోర్ తెచ్చినట. ఈయన రైల్ కారిడోర్ స్పెల్లింగ్ అడగాలి. జర్నలిస్ట్ చెప్తున్నా, ఇట్లాంటి మంచి టాపిక్లు వచ్చినప్పుడు రైల్ కారిడోర్ స్పెల్లింగ్ అన్న తెలుసా అని అడగాలి. ఈయనకి ఏం సంబంధం అండి? 2021లో అయిపోయింది ప్రణాళిక. ఇప్పుడు వచ్చినాయి అవన్నీ. పూణే టు హైదరాబాద్, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై. ఇంకోటి రేవంత్ దీంట్లో అంట్లా చదువు సంధ్య ఉంటుంది, రీసెర్చ్ ఉంటుంది, అని తమరికి ఎక్కదు. అది మూసి ప్రక్షాళన చేస్తా, మరి కారిడోర్ చేస్తాను, అంత రీహాబ్ అందరికీ ప్లాన్ చేసి నువ్వు కూలగొట్టుడు ఉన్నది కానీ ఒకటి కట్టింది లేదు. ఏడికి షిఫ్ట్ చేస్తావు కూలగొట్టిన ఇల్లు అన్ని.
ఉట్టి మాటలు, 4 రూపాయలు వేసుకపోవడు. ఇది ద క్రైటీరియా ఫర్ హై స్పీడ్ రైల్ కారిడోర్స్ ఆర్ యాజ్ ఫర్ ఇవి అన్ని రీసెర్చ్లు ఉంటాయి. సిటీ పాపులేషన్ ఆఫ్ మోర్ దెన్ 10 lakhs, డిస్టెన్స్ బిట్వీన్ సిటీ పేర్ ఆఫ్ సిటీస్ ఎక్కడి నుంచి ఎక్కడికి, కన్ఫైన్ టు డిస్టెన్సెస్ బిట్వీన్ 300 to 700 kilometers, సిటీ జీడిపి, high levels of congestion, passenger flow between city, both the cities, including AC rail and air trips. ట్రైన్లలో తిరిగేటోళ్ళు ఏసీ కోచ్లలో ఎంత తిరుగుతున్నారు, ఫ్లైట్లలో ఎంత తిరుగుతున్నారు, ట్రాఫిక్ మూవ్మెంట్, దాని మీద రీసెర్చ్ ఉంటుంది. కారిడోర్స్ హ్యావింగ్ ఏసీ ప్యాసింజర్స్ మోర్ దెన్ 50% ఐడెంటిఫైడ్. ఏసీ కోచ్లలో ఎక్కువ తిరుగుతున్నారు ఈ కారిడోర్లలో. ఇదంతా రీసెర్చ్ ఉంటుంది దీని వెనుక. డైలాగులు పతలాట కాదు ఇది చోటు, పతలాట కాదు ఇది. జోకర్ ఉంటుంది కదా, జోకర్ అనుకున్నాడు ఏందో మరి. ఇది జస్ట్ మన ప్రియతమ ముఖ్యమంత్రి, నీకు మాకు అందరికీ ముఖ్యమంత్రి, ఆయనను ఎడ్యుకేట్ చేయడానికి చెప్తున్నది ఈ విషయాలు. నెక్స్ట్ టైం వాగేటప్పుడు పత్తల టేబుల్ మీద వాగేటట్టు వాగకు. ఇంకో డైలాగ్ కొట్టినోటి, అందుకే డౌట్ కూడా వస్తుంది నాకు మోదీ గారు మొన్న అన్న మాట మీద. ఇది మేము రాజకీయాలు రాగానే మాకు కోచింగ్ క్లాసులు అన్నిట్లో వింటుంటాం. ఇది పహలా దేశ్, उसके बाद జనతా దళ్, దాని తర్వాత బీజేపీ పార్టీ, దేశం ప్రథమం, ప్రజలు సెకండు, తర్వాత మన పార్టీ, తర్వాత 4th ప్లేస్లో మన కుటుంబం కానీ ఇండివిజువల్ కానీ అని మాకు నన్ను నేర్పినాడు. ఈ డైలాగులు కొడతా ఉంటాడు మధ్యలో. అందుకనే మోదీ గారు మొన్న అన్నది నాకు చాలా బలంగా నాటకపోయింది. కోమటిరెడ్డి అన్న నువ్వే చూసుకోవాలి జాగ్రత్త. శ్రీధర్బాబు గారు, మహేష్ అయితే ఆయనకి అసిస్టెంటే, పిఏ టు సీఎం. ఆయన ఏం చెప్తే అది నిజామాబాద్ ప్రజలకి లొట్టపీస్ చూపిస్తున్నా కూడా మహేష్ కుమార్ కూడా మాట్లాడతలేడు. అంటే కూర్చోమంటే కూర్చున్నాడు, లేవమంటే లేచేటోని పీసీసీ ప్రెసిడెంట్ చేస్తే ఆ రాహుల్ గాంధీకి అక్కలు ఉండాలి. ఈయనకి బయట మాట్లాడడానికి అవన్నీ, నేనేదో దేశభక్తుడిని, అటు ప్రధానమంత్రి గారిని ఇంప్రెస్ చేసుకోవాలను, మా హోమ్ మినిస్టర్ గారిని ఇంప్రెస్ చేసుకోవాలను, ఇవన్నీ బయట మాట్లాడతాం. కానీ ఈయన ఫస్ట్ పहला रेवंत, बाद में కొండల్, उसके बाद में कृष्णा, లాస్ట్ में తిరుపతి. రేవంత్ రెడ్డి కుటుంబం, కొండల్ రెడ్డి కుటుంబం, కృష్ణారెడ్డి కుటుంబం, తిరుపతి రెడ్డి కుటుంబం తప్ప ఏ కుటుంబం మీద ఈయనకి చిత్తశుద్ధి లేదు తెలంగాణలో. ఓకే, డైలాగులు తప్ప ఏముండవు సార్వి. ఇక ఈ ఫ్యూచర్ సిటీ అట, ఆ ఫ్యూచర్ సిటీకి 9th డిసెంబర్ రోజు సోనియా గాంధీ బర్త్డే నాడు ఏదో వేసిండు కదా, ఏదో సమిట్, గ్లోబల్ సమిట్ అని వేసిండు. సోనియా గాంధీ గారిని పిలిచిండు, వచ్చిందా? నా లేకైతే రాలే. అరే ఆల్గొండ అమరీనని. ఆ కేసీఆర్ కరీంనగర్, దయచేసి మీ అందరూ కూడా గమనించాలి. ఇందూరు పట్టణం వాళ్ళు, ఇందూరు జిల్లా వాళ్ళు, పసుపు రైతులు, ఇక ఆయన రేవంత్ చేసిన వాగ్దానాలు అయితే అన్ని నువ్వుకే మేము యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ వాళ్ళని తిరుగునిచ్చుడు బంద్ చేయండి జర దయచేసి. ఉందా ఎనీ అదర్ సబ్జెక్ట్స్? ఫాదర్, థ్యాంక్ యూ బ్రదర్. చెప్పండి, ఏమైనా ఉంటే చెప్పండి మీరే. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము 2029లో బ్రహ్మాండ మెజారిటీతో ఉంటుంది. మేర్సే జుడ్జావ్ అన్నట్టు చూసినావా? దాని సంగతి నాకు తెలియదు, వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ ఉంటాయి. కానీ 100% బీజేపీ గౌరవంతో ఉంటుంది. హై టెన్షన్ రాజకీయాలు చూస్తారు మీరు నెక్స్ట్ 2 years. హై టెన్షన్.
పర్మిషన్ ఇక్కడ నుంచి జగిత్యాల పోతున్నా, అక్కడ ముచ్చట ఆడ మాట్లాడతాం. 4 గంటలకు ప్రెస్ మీట్ ఉంది ఆడ ఎస్పీ గారు కొంచెం కాంగ్రెస్ కార్యకర్త తయారయ్యిండు. సరే ఆయన సంగతి కూడా చూద్దాం, కానీ పర్మిషన్లు ఇస్తలేడు, కాంగ్రెస్ రంగులు పూసుకుంటున్నట్టున్నాడు. ఐపీఎస్ ఆఫీసర్, ప్రత్యేకంగా ఆయన జర యంగ్స్టర్ ఏమో జర జాగ్రత్తగా ఉండాలా. పెద్ద కెరియర్ ఉంది మీకు ముందు ముందు. అందరికీ సమానంగా న్యూట్రల్గా వ్యవహారం చేయాలి. పోస్ట్పోన్ చేసినాము, ఇంకా పెద్ద ఎత్తున దాని గురించి కొట్లాడతాము. అక్కడ ఎమ్మెల్యేకి కూడా కళ్ళు నెత్తికెక్కినాయి. ఆయన భూస్థాపితం చేశారు, నేను ఊకోను. మళ్ళీ కూడా వాళ్ళ చెల్లెలకి ఆయన కొత్త పార్టీ పెట్టుకోవాలి. అర్థం కావద్దు, రాజకీయము ప్రపంచం అర్థం కాకుండా చేస్తాం. మళ్ళా ఇప్పుడు హిందువుల ప్రజలకు ఎట్లయితే మనం 2-3 విషయాలు మాట్లాడినామో, జగిత్యాల ప్రజలకు కూడా కొన్ని అవేర్నెస్ తీసుకొచ్చే పని మీద పోతున్నాడు అన్నట్టు. ఓకే, చట్టం ఎవరికి చుట్టం కాదు. ఇంకా థ్యాంక్ యూ.